మలి సర్కార్లో ఒక మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు విడుదల చేస్తున్నారట తప్పితే ఎమ్మెల్యేలున్న ఏ కాన్స్టిట్యున్సీకి కూడా ఏ కానప్పుడు ఇస్తలేరట. ఒదికు రాష్ట్రంలో షెయి సర్కారు పార్టీలతోని పని లేకుండా నియోజకవర్గాల మీద మొత్తం వరాల జల్లులు కురిపిస్తున్నామని చెప్తుంటే ఇప్పుడు అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఈనుండ్రి మంత్రులున్న నియోజకవర్గాలకు ఇస్తున్నారని ఎవరన్నారు ఏం కథ అంటే మొత్తం చెప్తా పాండ్రి. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇన్నరా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుర్రి ఇది ఎందుకు ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. ఎమ్మెల్యే లేదే ఈ సర్కారు వచ్చిందా అని ఇట్లా కోమటిరెడ్డి రాజాల సారు కోపానికి వస్తుండు. మరి సారు మనసులో నిధులు వస్తలేవని కోపమా, లేకుంటే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సీఎం రేవంతాల సారు మంత్రి పదవి ఇస్తలేడని ఇట్లా కోపమా? అంటే మొన్నటిదాకా మంత్రి పదవి ఇస్తే సరే, లేకుంటే వచ్చే 10 ఏళ్లల్లా సీఎం కుర్చీలో కూర్చుంటానని అన్నాడు. అయ్యా సీఎం రేవంతాల సారు, మరి మీ షెయి సర్కార్లో ఒక మంత్రుల నియోజకవర్గాలు మంచిగా ఉంటేనే సరిపోతాయా? పేరుకు ప్రజాప్రభుత్వం మాది ప్రజాపాలన అనుకుంటా బాతాల పోషెట్టికి మించి బాతకాలు కొడుతున్నారా? ఇట్లా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు బిల్లులు ఇస్తలేరట, పనులు సురువు చేస్తలేరని ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేనే అంటుండు. ఇట్లయితే మీ షెయి సర్కారు ఏం సాకదనం లేదని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా పైకం విడుదల చేసే పని పెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.